ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతుందని మనకు సోషల్ మీడియాలో తొలి వెలుగు రగ కానీ తీన్మార్ మల్లన్న కానీ రోజు డిబేట్స్లో మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో బీసీలు చైతన్యం ప్రారంభమైందో అప్పుడు ఈ అగ్రకులాలు నాయకత్వం వహిస్తున్న పార్టీల వీపులో వణుకు పుట్టింది. గతంలో వీళ్ళు అనేక అనైతిక చర్యలు చేసినా వెలుగులోకి వచ్చేటి కావు. కానీ నీలమ్మధు లాంటి ఒక బీసీ బిడ్డ ఎప్పుడైతే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడ ఒక గొప్పగా ఆవిష్కరించిండో అప్పుడే ఆయన అందరి వాడైండు. అనేక మంది బీసీలను తన హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు ముదిరాజు అనే పదం ఎత్తుకోకుండా మా ముద్దు బిడ్డ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నీలమ్మధు అందరి వాడు, ఈవను అగ్రకులాల పేదల పక్షాన కూడా నిలబడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తన సతీమణి ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడితే తాను అప్రజాస్వామికంగా తన వాళ్ళు లేకున్నప్పటికీ బీజేపీ సిద్ధాంతాల పరంగా చాలా గొప్పదని చెప్పేటువంటి ప్రతి సందర్భంలో చెప్పేటువంటి రఘునందన్ రావు గారు పార్టీ ఆదేశానుసారమే నేను అక్కడికి వచ్చి ఓటేసిన తన వాళ్ళు లేకున్నా ఒక మిత్రుడు గూడెం మైపాల్ రెడ్డి అగ్రకులాలకు చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ రిక్వెస్ట్ చేయడం చేత నేను వచ్చి ఓటేయడం జరిగింది అని చెప్పడం సిగ్గుచేటు. అంటే ఈ అనైతిక పొత్తు అనేది నేటిది కాదు. ఈ అనైతిక పొత్తు అనేది నేటిది కాదు. నీలమ్మధు గారు ఎంపీకి నిలబడ్డప్పటి నుంచే ఉన్నదన్న సంగతి గుర్తించాలి. ఆ రోజుల్లోనే సిద్దిపేటలో ముద్రాల ఓట్లు చీల్చడం, మెదక్లో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సహకరించకపోవడం, పడాంచెరు ప్రాంతంలో గూడెం మైపాల్ రెడ్డి రఘునందన్ రావుకు సహకరించడం, తన పార్టీ వాళ్ళు కాకున్నా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు కూడా అగ్రకులాలు ఇక్కడ రఘునందన్ రావు గారికి ఇండైరెక్ట్గా చేసిన ఆ అనైతిక సహకారం ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతగా, నిజంగా గొప్పవాడే కదా, దానికి కృతజ్ఞతగా తన పార్టీ సభ్యులు లేకున్నా కూడా తను పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్గా కాకున్నా కూడా వచ్చి ఓటేసిపోవడం అనేది ఆయన రుణం తీసుకున్నాడని చెప్పి ఇది బీసీ బిడ్డలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. మరి కళ్ళు తెరవాల్సిన విషయం. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ప్రధాన పార్టీలన్నీ కూడా అగ్రకులాలే కదా. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంక XYZ ఏదైనా కావచ్చు. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్కు సహకరిస్తుంది, బీజేపీ కాంగ్రెస్కు సహకరిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్కు సహకరిస్తుంది. ఒకరికొకరు ఇట్లా సహకరించుకుంటూ బీసీ బిడ్డల మీద తీసుకుంటున్నటువంటి చర్యలు ఎట్లా అనేది ఒక నీలమ్మధు విషయంలో బయటకు వచ్చింది. ఇదే సందర్భంలో రఘునందన్ రావు గారు మాట్లాడడం ఒకటి చాలా సిగ్గుచేట అనిపించింది. ఒకటి విషయం ఏంటంటే, నాకు పోటీగా నీలమ్మధు గారు పోటీ చేసినారు కాబట్టి నేను అక్కడికి ఈ గూడెం మైపాల్ రెడ్డి రిక్వెస్ట్ మీద నేను రావడం జరిగింది. ఎవరి కొరకు వచ్చినావు? నువ్వు ఎవరి మీద నువ్వు ప్రతీకారం తీసుకోవడానికి వచ్చినావు? ఒక ఆడబిడ్డ మీదనా? అక్కడ చైర్మన్ పదవికి పోటీ చేస్తుంది నీలమ్మదా, కవితమ్మనా? నువ్వు ఒక బీజేపీ నాయకుడు అయ్యండి, కేంద్ర స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి నాయకుడు అయ్యండి, మహిళ మీద నువ్వు తీసుకునేటువంటి ప్రతీకారం అంటే నీకు శత్రువు ఒకసారి నిలబడితే శాశ్వతంగా శత్రువా? ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆ కులము అందరూ కూడా నీకు శత్రువులుగానే పరిగణిస్తున్నావా ఏంటి? కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలన్నిటి మంచివి కావు. ఇది సమాజానికి మంచిది కాదు. బీజేపీ కూడా చాలా ఆలోచిస్తుంది ఈ విషయంలో అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక ఇదే కాకుండా ముదిరాజులే మీకు కేవలం ప్రధానంగా నీకు శత్రువులుగా కనబడుతున్నారా అనేది ఇంకొక కోణం కూడా మేము ఆలోచించాల్సి వస్తుంది. నీకు మొట్టమొదటిసారిగా నీ వర్గానికి చెందినటువంటి పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో నీకు సముచిత స్థానం దొరకనప్పుడు ఏ గ్రూప్ నీకు దుబ్బాక ఉప ఎన్నికల్లో నీకు గెలిపించింది ముదిరాజు బిడ్డలు కాదా? అక్కడ నువ్వు ఇచ్చిన హామీ ఏంటి? బీసీ అనే అంశం కదా.
బీసీ నేను ఖచ్చితంగా సాధించి పెడతాన్నావు కదా, గెలిచిన తర్వాత సుప్రీంకోర్టులో ఉందన్నావు కదా, సరే నువ్వు మాటలు పక్కకు పెట్టేసి నీ న్యాయవాద వృత్తిని ఉపయోగించాను, సరే బీసీ సాధించి పెట్టినావా ముద్రాలకు? ఒకసారి ఆ కేసును పరిశీలించినావా? ఇంకొక విషయం, అసెంబ్లీలో అందరూ కూడా బీసీఏ అమలు చేయాలి ముద్రాలకు అని చెప్పి కవిత గారు, హరీష్ రావు గారు, జీవన్ రెడ్డి గారు, వివేకానంద గౌడ్ గారు అందరూ కూడా మాట్లాడారు, ఒక బీజేపీ పార్టీ నాయకులు తప్ప. ముఖ్యంగా నువ్వు హామీ ఇచ్చినప్పటికీ నువ్వు నీ పార్టీ సభ్యులతో మాట్లాడించాల్సిన అవసరం ఉండే కదా. అంటే ముదిరాజులను మీరు ప్రధాన శత్రువులుగా భావిస్తున్నారా అని చెప్పి రఘునందరావు గారి చర్య మూలంగా ఈరోజు మేము బీజేపీని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ముదిరాజులు అందరూ గమనిస్తున్నారు. ప్రతి అడుగును ఈ పార్టీలు కానీ నాయకులు కానీ తీసుకున్నటువంటి చర్యలను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈ అనైతిక పొత్తు ఇదే విధంగా చేస్తాం, మేము మాత్రం ముదిరాలను తొక్కేస్తాం. ఇప్పటిదాకా విద్యకు ఉద్యోగాలకు దూరం చేసాం, ఇక రాజకీయంగా కూడా వీళ్ళని బొద్ద పెడతామని చెప్పి అనుకుంటే మాత్రం మా ముదిరాలకు ఇప్పుడిప్పుడే సిగ్గొస్తుంది. కళ్ళు తెరవండి దయచేసి. మనం ఏం చేయాలి, మనం ఒక మాట మీదకి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా స్థానిక మీడియాకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.